ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారైతే ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన పాఠ్యభాగము వైద్యుడైన లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 18-19 వచనములు. చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు. ఈ యొక్క వాక్యమును మనము గమనించినట్లయితే మెస్సియా రాకడను గురించి, ఆయన జరిగించు రక్షణ ప్రణాళికను గురించి యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం యేసుక్రీస్తులో నెరవేరిందని లూకా భక్తుడు తెలియజేస్తూ ఈ మాటను వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, మానవాళి చరిత్ర అంతటిలో వేధిస్తున్నటువంటి పేదరికము, దుఃఖము, బానిసత్వము, కష్టము, క్రూరత్వము అనే సమస్యలకు జవాబుగా యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నేడు నీ సమస్య భౌతిక సంబంధమైనదైన, ఆత్మ సంబంధమైనదైన ఒక్కటి మాత్రం నిజం. ఆ నిజము ఏమిటని మనం ఆలోచన చేస్తున్నట్లయితే వీటన్నిటికీ కూడా యేసే వాటికి జవాబు అని మనము గ్రహించాలి. అలా గ్రహించినట్లయితే మనం ఆయనను ఆశ్రయించాలి. ఆయనను మనం ఆశ్రయించినప్పుడు ఆయనని యొక్క ప్రతి సమస్యను తొలగించి గొప్ప నెమ్మదిని, గొప్ప శాంతిని నీకు అనుగ్రహిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ చెర నుండి యేసుక్రీస్తు నిన్ను విడిపిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా మనం ఆలోచిస్తే ఐగుప్తు అనే చెర నుంచి నిన్ను విడుదల దయచేస్తాడంట. ఇరుకు, ఇబ్బంది అనే ఐగుప్తు చెర నుంచి నిన్ను విడిపిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే అష్షూరు అనే చెర నుంచి నేను విడిపిస్తానంటున్నాడు. చెడుతనము అనే అష్షూరు చెర నుంచి నేను విడిపిస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే బబులోను చెర నుంచి విడిపిస్తాడంట. అవిధేయత అనే బబులోను చెర నుంచి నేను విడిపిస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నిరాశ అనే చెర నుంచి విడిపిస్తానంటున్నాడు. ఐదవదిగా మనం ఆలోచన చేస్తే సాతాను చెర నుంచి విడిపిస్తాడంట. ఆరవదిగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే దుఃఖము, నిట్టూర్పు అనే చెర నుంచి నేను విడిపిస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈ లోకానికి నరావతారిగా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే మనము కలిగి ఉన్న ఈ యొక్క బంధకాల నుంచి మనల్ని విడిపించి, ఈ యొక్క చెర నుంచి మనల్ని విడిపించి, ఇరుకు అనే చెర నుంచి, ఇబ్బంది అనే చెర నుంచి, చెడుతనము, అవిధేయత, నిరాశ అనే చెరల నుంచి మనల్ని విడిపించి మనకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించడానికి ఆయన నరావతారిగా దీన స్థితిలో ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నేడు నీ సమస్య భౌతిక సంబంధమైనదైన, ఆత్మ సంబంధమైనదైన నీవు దేవుని ఆశ్రయించినట్లయితే గనక వాటన్నిటి నుంచి దేవుడు నీకు జవాబు అనుగ్రహించి ఆ చెర నుంచి నిన్ను విడిపించి నీ యొక్క ప్రతి సమస్య నీ నుంచి తొలగించి గొప్ప నెమ్మదిని, శాంతిని నీకు అనుగ్రహిస్తానని, నిన్ను చెరలోనున్న వారిని విడుదల అనుగ్రహించడానికి, ఆ విడుదలను ప్రకటించడానికే ఆయన ఈ లోకానికి వచ్చానని ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీలో ఉన్న ప్రతి ఒక్క చెర నుంచి దేవుడు విడుదల అనుగ్రహించలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. ఆయా ఈ దినాన్న ప్రభువ, ఆయా మా పేదరికాన్ని పాపడానికి, ఆయా మా దుఃఖం నుంచి విడుదల అనుగ్రహించడానికి, బానిసత్వము నుంచి, మా కష్టాల నుంచి ప్రభువ, ఆయా మేము ఉన్న ఇరుకులు, ఇబ్బందుల్లో నుంచి విడుదల అనుగ్రహించడానికి తండ్రి, నిరాశ నుంచి, అవిధేయత నుంచి, దుఃఖము, నిట్టూర్పు అనే చెరల నుంచి మమ్మల్ని విడుదల అనుగ్రహించడానికి నీవు ఈ లోకానికి వచ్చి ఉన్నానని ఆయా ప్రభువ మా ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానానికి నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. ఆయా మా సమస్య ఏదైనప్పటికీ నిన్ను ఆశ్రయిస్తే తండ్రి, మా సమస్యల నుంచి విడుదల అనుగ్రహించి మాకు గొప్ప నెమ్మదిని, శాంతిని అనుగ్రహిస్తానని నీ వాక్యము ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచినందులకు నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మాలో ఉన్న ప్రతి ఒక్క చెడ నుంచి విడుదల అనుగ్రహించి ప్రభువా నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, అయా నిన్ను ఆశ్రయించే వారిగా ఉండలాగున అట్టి కృపను మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.